సార్, ఈ రోజుల్లో స్టాక్ మార్కెట్ అని, చిట్ ఫండ్స్ అని కొన్ని వందల కోట్ల స్కామ్స్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఏం చేయాలి సార్? మేడం, ఈ రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అనేది బిగ్గెస్ట్ మినేస్ ఆఫ్ ద కంట్రీ. అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే మన హ్యూమన్ గ్రీడే దానికి కారణం. చాలా మటుకు ఏం చేస్తారంటే మన దగ్గర ఒక ₹1,00,000 ఉంటే మీకు నెలకి ఒక 10,000 మీకు ఇంట్రెస్ట్ ఇస్తామని 10% లేకపోతే 15% లేకపోతే డబుల్ చేసేస్తాం 3 monthsలో అని చెప్పి, లేకపోతే చిట్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయండి మీకు చాలా తొందరగా మీకు అమౌంట్స్ ఇచ్చేస్తామని చెప్పి అట్లా కట్టించుకొని ఈ ఫ్యూ మంత్స్ ఈ ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ వాళ్ళు ఉన్నారు, మీకు 5th month ఇస్తాం, లేదా 5th month మళ్ళీ ఇంకెవరు వచ్చారు 7th month ఇస్తామని అలా కట్టించుకొని ఒకటేసారి కొన్ని వందల కోట్లు తీసేసుకొని పారిపోతున్నారు. చాలా పెద్ద పెద్ద క్రైమ్స్ జరుగుతున్నాయి. రీసెంట్గా కూడా ఒకటి మన తెలుగు స్టేట్స్లోనే నౌహేరా షేక్ అని ఒక లేడీ ఇలాంటి లక్షల కోట్ల స్కామ్ చేసింది. ఆమెని జైల్లో పెట్టారు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు, కేసు బెయిల్ దొరకలేదు, లాస్ట్కి అట్లా నానా తంటాలు పడుతున్నారు. వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని కూడా కాన్ఫిస్కేట్ అయినాయి. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కూడా అందులోకి ఎంటర్ అవుతారు. ఒకసారి పోలీస్ వాళ్ళు కేసు బుక్ చేస్తే ఎప్పుడైతే hundreds of crores మ్యాటర్ ఇన్వాల్వ్ అయ్యిందో డెఫినెట్గా అందులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచ్ ఇస్ ద ప్రీమియర్ ఏజెన్సీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ ఆల్సో కమ్ ఇన్ టు పిక్చర్. వాళ్ళు ఒకసారి వచ్చారంటే మొత్తం గుండు కొట్టేస్తారు, జీరో చేసేస్తారు. ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో అన్ని కాన్ఫిస్కేట్ చేస్తారు. ఫస్ట్ సీజ్ చేస్తారు, తర్వాత కాన్ఫిస్కేట్ చేస్తారు. అంటే అన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళిపోతాయి. అలా చేయడం జరుగుతుంది. సో ఇవన్నిట్లోంచి పర్సన్ బయటపడడం అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్. నేను చూసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసెస్లో అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైట్ చేస్తున్నారో వాళ్ళకి అడ్వకేట్స్ని పెట్టుకోవడానికి కూడా డబ్బులు లేవు. ఇప్పుడు అలా రోడ్ల మీద పడ్డారు. వాళ్ళు ఓన్గా ఫైట్ చేస్తున్నారు. పార్టీ ఇన్ పర్సన్ లాగా హైకోర్ట్స్ అయినా సుప్రీంకోర్ట్ అయినా కూడా రిలీఫ్స్ దొరకట్లేదు. చాలా టఫ్ అయిపోతుంది లైఫ్ అనేది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో 95% కన్విక్షన్ రేట్ ఉంటుంది. అంటే వాళ్ళు చేసిన 100 కేసుల్లో 95 కేసుల్లో శిక్ష ఖచ్చితంగా పడి తీరుతుంది. సో అందులో బెయిల్ కూడా దొరకడానికి మినిమం 2 years అవుతుంది. అందులో బెయిల్ కావాలన్నా కూడా అడ్వకేట్స్ లక్షల్లో కాదు కోట్లలో తీసుకుంటారు ఫీజు. చాలా హీనియస్ క్రైమ్ కింద లెక్క. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అంటే ఎవరి దగ్గర అయితే షెడ్యూల్డ్ అఫెన్సెస్ కమిట్ చేస్తారో, చీటింగ్ కానీ, ఎక్స్టార్షన్, కిడ్నాపింగ్, మర్డర్ ఫర్ గెయిన్ ఇలాంటివి చేస్తారో వాళ్ళందరూ కూడా షెడ్యూల్డ్ అఫెన్స్ కమిట్ చేసినట్టు. వేరియస్ యాక్ట్స్ ఉన్నాయి, సెంట్రల్ యాక్ట్స్, NDPS, డ్రగ్స్ చేసిన అలాంటివి ఏం చేసినా కూడా, ఇమ్మోరల్ ట్రాఫికింగ్ అలాంటివి నంబర్ ఆఫ్ యాక్ట్స్ ఉన్నాయి. అలాంటి వాటిలలో క్రైమ్స్ చేసిన తర్వాత ఇంకా కంపెనీస్ యాక్ట్లో కూడా ఉంది ఒకటి ఫ్రాడ్ సెక్షన్ 447 అని. అవి చేసి ఎవరు డబ్బులు సంపాదించి ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ఉంటాయో అవి 10 years అవ్వనండి, 20 years అవ్వనండి, ఆ తర్వాత కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వచ్చారంటే మొత్తం తీసేసుకుంటారు, మొత్తం జీరో చేసేస్తారు ఆ పర్సన్ని, ప్లస్ కన్విక్షన్ కూడా ఇప్పిస్తారు. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి ఎవరు తప్పించుకోలేరు. చాలా సీరియస్ మ్యాటర్ ఇది. ఒకవేళ చిట్ ఫండ్సే కానివ్వండి, స్టాక్ మార్కెట్ స్కామ్సే కానివ్వండి, ఎలాంటివైనా సరే క్రైమ్ చేసిన వాళ్ళు తప్పించుకోలేరు. ఒకవేళ PMLA బుక్ అయింది అంటే PMLA డెఫినెట్గా బుక్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే 10 crores దాటుతుందో, కొన్నిట్లలో అయితే నేను ఈ మధ్య చూసిన కేసెస్లో అయితే 2 crores వర్త్ స్కామ్ ఉన్నా, ఈవెన్ 1 crore ఉన్నా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇది వరకు మినిమం 5,000, 10,000 crores-లోనే వచ్చేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇప్పుడు ఈవెన్ 1 crore ఆన్వర్డ్స్ టు 100 crores, 500 crores అంటే ఈజీగా కళ్ళు మూసుకొని ఎగురుకుంటూ వచ్చేస్తున్నారు. ఎందుకంటే అదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ అసెట్స్ అనమాట. చాలా డేంజరస్ యాక్ట్ అది, ట్రికోనియన్ యాక్ట్. అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ఎన్ఫోర్స్ చేశారు ఈ యాక్ట్ని 2002లో, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని. ఎవరైతే బ్లాక్ మనీని వైట్ మనీలో కన్వర్ట్ చేస్తారో వాళ్ళు దీని కింద లైబుల్ అనమాట ప్రాసిక్యూషన్కి. ఇప్పుడు చాలా మంది రౌడీసే కానివ్వండి, గూండాస్ కానివ్వండి, పొలిటీషియన్స్ అయ్యారు. ఆ తర్వాత వాళ్ళంతా చేయాల్సిన క్రైమ్స్ అన్ని చేసేసారు. డాన్స్ చేసేసిన తర్వాత ఆ డబ్బులన్నీ తీసుకుపోయి కొన్ని కొత్త కంపెనీస్, షెల్ కంపెనీస్ అంటారు, అలాంటి కంపెనీస్ పెట్టి హాస్పిటల్స్ పెడతారు, స్కూల్స్ పెడతారు, యూనివర్సిటీస్ కూడా పెడతారు. అట్లా కాలేజెస్, మాల్స్, సినిమా హాల్స్ అన్ని పెట్టిన తర్వాత కూడా ఫైనల్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పీపుల్ ఎంటర్, everything will be freezed and everything will be confiscated down the line, and person also will get convicted. So there is no escape in such kind of heinous crimes. Thank you.